హలో హాయ్. యాక్చువల్లీ ఏంటి అంటే నా వెనక కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటి అంటే ఆ, ఈ నెక్స్ట్ ఫస్ట్కి మా స్వామి వాళ్ళు ఇంట్లో భిక్ష పెడతా అని చెప్పి అనుకున్నారనమాట. సో అయితే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ భిక్షకి ఏదో ఒక ఐటెం అనేది ఇంట్లోకి తీసుకుంటూ ఉంటాం కిచెన్లోకి. యాక్చువల్లీ ఏంటి అంటే జెంట్స్ ఏమంటారంటే ఎన్ని ఉన్నా సరిపోవా మీకు, ఈ గిన్నెలన్నీ ఏం చేసుకుంటావు, ఇవేం చేసుకుంటావు, అవేం చేసుకుంటావు, నెత్తిన వేసుకొట్టుకుంటావా, ఇట్లా అంటారనమాట. సో అయినా సరే ఎవ్రీ ఇయర్ అప్పుడు ఒకటి పూజ వంక పెట్టేసుకొని ఇంట్లోకి సామాన్ తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో వంక అని ఏముందిలే కానీ నిజంగానే అవన్నీ ఇంట్లోకి పనికొచ్చేటివే కదా. ఇవేమి మనకు వేస్ట్ అయ్యేటి కాదు. ఇవాళ కొంటే ఇవాళకి సరిపోతాయి, ఇంకా తర్వాత యూజ్ అవ్వవు అన్నట్టు లేదు. ఒకసారి మనం ఏదైనా ఇంట్లోకి తీసుకుంటే ఎవ్రీ టైం మనకి ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న అకేషన్స్ అవుతూనే ఉంటాయి. బర్త్డేస్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, లేదా మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, లేదా ఇంకేదన్నా మన ఇంట్లోనే కదా, మన చుట్టాల ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయినా కూడా మనం వాళ్ళకి ఇవ్వడానికి యూజ్ అవుతాయి కదా. సో మనకి పూజలు అలాంటివి అవసరమైనప్పుడు ఊరికే ఎవరిని అడుగుతాం, పక్కింటి వాళ్ళని అలా నీళ్ళని అడగడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఎవరికన్నా ఇస్తా తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళని అడిగి వాళ్ళు లేవు అనడం ఇవంతా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. సో నా మ్యారేజ్ అప్పటి నుంచి కూడా నాకు అలవాటు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఐటెం కూడా మా ఇంట్లో ఉన్న ఎవ్రీథింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఐ మీన్ కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకే ఒక షాప్లో తీసుకొస్తాను నేను. అక్కడ ఏంది అంటే హోల్సేల్గా ఇస్తారనమాట. వెయిట్ లాగా కేజెస్, ఇట్లా ఎన్ని కేజీస్ ఉంటే ఎంత కేజీ వెయిట్ ఇంత అన్నట్టు, స్టీల్ ఒక రేటు, అల్యూమినియం ఒక రేటు, ఇత్తడి ఒక రేటు. సో అట్లా కేజీ లాగా ఇస్తారనమాట అక్కడ. అంటే ఈచ్ ఐటెం లాగా కాకుండా పీస్ రేట్ కాకుండా కేజెస్ లాగా వెయిట్ చేసి ఇస్తారనమాట. సో ఎప్పుడు అక్కడే తీసుకొస్తాను నేను. సో ఈ ఇయర్ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటి అంటే అలా మా ఆయన రాకుండా వదిలేసి ఉంటే ఇంకెక్కువ ఐటమ్స్ తీసుకొచ్చేదాన్ని. బట్ ఇంకా ఆయన ఎంబడి ఉన్నారు, ఇది ఎందుకు అది ఎందుకు, నేను పెట్టుకుంటూ పోతుంటే ఆయన తీస్తున్నారనమాట. సో అలా మొత్తానికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన ఇంట్లోకి. అవేంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, రండి అన్బాక్సింగ్ చేద్దాము. సో వాళ్ళైతే ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. మనం ఏంటి అంటే ఏదన్నా ఒక సంచి లాంటిది ఏదన్నా తీసుకెళ్తే మనం తీసుకునే ఐటమ్స్కి మనం ఎక్స్ట్రా దీనికి ఏం పే చెయ్యక్కర్లేదు. లేదు అంటే కనుక మనము అమౌంట్ అనేది క్యారీ బ్యాగ్కి కూడా మనం వేయాల్సి ఉంటుంది. సో షాప్ ఎక్కడ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అడ్రస్ అది ఎక్కడో మధ్యలో చెప్పేస్తాను. సో అది మీరు మిస్ అయిపోతారు. మీకు ఎవరికైనా తక్కువలో కావాలి అంటే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. మనకి బేగం బజార్ అక్కడ ఎట్లా రేట్ పడుతుందో అలాగే ఇక్కడ కూడా పడుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా వాళ్ళు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ అమ్మో ఇది వెయిట్ ఎక్కువగా ఉంది. ఇదండి పెద్ద గిన్నె, అసలు బరువు కూడా చాలా ఉంది. సో ఇది చాలా బరువు ఉంటుంది. ఇది నాకు తెలిసి బయట ఎంత రేట్ ఉందో నాకైతే తెలీదు. బట్ వీళ్ళు రేట్ ఏంటి అంటే జస్ట్ వీటి పేరే వేసారు తప్ప ఇది ఏది ఎంత అనేది అయితే నాకు ఎగ్జాక్ట్లీ అయితే తెలీదు. సో కొంచెం అదొక్కటి నేను తర్వాత యాడ్ చేస్తాను ఐటమ్స్ ఏది ఎంత పడిందో. ఓకే, సో ఐ థింక్ ఇది 500 or 600 ఎంతో పడినట్టుంది ఇది. బట్ బరువు మాత్రం సుమారుగా ఉందండి. ఇది ఏంటి అంటే మనం ఏదన్నా ఎక్కువ పులిహార అట్లా కలుపుకోవడానికి కానివ్వండి, లేదు అంటే మనం ఏదన్నా పిండి, మనం మురుకులు అవి చేస్తాం కదా, ఆ పిండి కలుపుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇందులో అట్ ఏ టైం నాకు తెలిసి ఒకవేళ చపాతీ పిండి అట్లా కలపాలన్నా ఒక ఐ థింక్ ఒక 5-6 kgs వరకు కలపవచ్చు అనుకుంటాను. అన్నం అలాగైతే కనుక ఒక 3 kgs వరకు మనం దీంట్లో మిక్స్ చేయొచ్చు. ఇంకా ఎక్కువే పడుతుండొచ్చు, అప్రాక్సిమేట్లీ అయితే తెలియదు నాకు. బట్ పులిహారకైతే ఒక 3 kgs వరకు అయితే కలపొచ్చు అనుకుంటా. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది నంబర్ వచ్చేసి 4. సో పెద్దగా ఉందండి, చాలా వెయిట్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. ఓకేనా, సో ఇదన్నమాట, ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏం తీసుకొచ్చిందంటే
ఇవి ఏంటి అంటే యాక్చువల్లీ నేను కర్రీవి ఇవి ఉంటాయి కదా మనకి ఇట్లా ఒక 4-5 అట్లా వస్తాయి కదా కర్రీస్ వేసుకోవటానికి. సో వాటి కోసం వెళ్ళాను. యాక్చువల్లీ ఇవన్నీ తీసుకోవాలని కాదు, కర్రీస్ వాటి కోసం వెళ్తే ఏమైందంటే అక్కడ అవి లేవు, ఇవాళ స్టాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది వెడ్డింగ్ సీజన్, పైగా ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్పలు ఎక్కువ వేసుకుంటారు కదా, సో స్టాక్ అయిపోయిందండి అన్నారు. ఓకే పర్వాలేదు, ఇవి కూడా కర్రీస్ వేసుకోవడానికి, ఐ మీన్ ఇప్పుడు స్వాములకు భిక్షాది పెడతాం కదా ఫంక్షన్స్, అట్లాంటప్పుడు మనం కర్రీస్ సర్వ్ చేయడానికి కూడా ఇది బకెట్ టైప్లో బాగుందన్నమాట. ఒక క్యాన్ లాగా కూడా ఉంది. మనకి ఎక్కడికైనా మనం సపోజ్ మనం పిక్నిక్ అట్లా వెళ్తాం కదా, అలాంటి టైంలో మనం కర్రీస్, రైసు, ఇంకేదన్నా పోహా అట్లాంటివి ప్యాక్ చేసుకుని వెళ్దాం కదా. సో ఇందులో మనం పెట్టుకుంటే ఏంటి అంటే ఒక క్యాన్ లాగా కూడా ఉంది. ఇది చూడండి, లిడ్ కూడా వచ్చిందనమాట. సో అయితే మామూలుగా లిడ్స్ అన్నీ ఇలా పైకి ఉంటాయి కదా, మనకి లిడ్ అనేది ఇట్లా కొంచెం ఎత్తుగా ఉంటుంది, నిండా వేయచ్చు. బట్ ఇదేంటి అంటే దీనికి ఇలా కిందికి వచ్చింది చూడండి. ఇలా కిందికి రావడం వల్ల ఒక ప్లస్ ఏంటి అంటే కర్రీస్ అనేది దీంట్లో కొంచెం తక్కువ పడుతుంది. అండ్ ఇది కిందికి ఉండడం వల్ల ఏదైనా ఇట్లా సాంబార్ లైక్ అట్లా పులుసు ఐటమ్స్ వేస్తాం కదా, అవి ఇట్లా ఎగిరి బయటకు రావు. ఇది ఇక్కడ ఆపేస్తుంది అనమాట, ఇది ఇక్కడ ఆపేస్తుంది. సో మనకి లిడ్ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, ఇక్కడ ఆపేయడం వల్ల బయటకు అనేది రాదనమాట, ఫ్లో అవ్వదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్లా పైనుంచి మూతలు పెట్టి ఇట్లా హైట్ ఉండేటి పెడతాం కదా, అది ఇట్లా మనం ఎక్కడన్నా బండి మీద అట్లా వెళ్ళేటప్పుడు ఎగిరినాయి అంటే కింద పడిపోతాయి, కారుతుంటాయి కదా క్యాన్లకి. ఇది అట్లా అయ్యే అవకాశం లేదు. మనం ఇలా పెట్టినప్పుడు ఈ మూత ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి సో అది ఆపేస్తుంది కింద. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ 4 తీసుకున్నాం. ఫస్ట్ 4 తీసుకుంటే ఏమైందంటే మా స్వామి తీసేసేది చెప్పిన కదా, మధ్య మధ్యలో తీసేస్తున్నాడు. సో నేను ఏంటి అంటే కర్రీస్కి మనం ఎంత లేదన్నా ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్ అయినప్పటికీ కూడా ఒక 4 కర్రీస్ పెడతాం కదా, ఏదన్నా ఒక కర్రీ, సాంబార్, పప్పు, ఇంకేదన్నా సంథింగ్ అట్లా పెడతాం కదా. సో 4 ఉంటే బాగుంటుంది వేసుకొని వడ్డించడానికి అని చెప్పి అనుకున్నా అనమాట. అనుకుంటే ఇంకా మా స్వామి ఏం చేసిండు, నెక్స్ట్ టైం ఆ కర్రీస్వి ఏవైతే నువ్వు అన్నావో ఇట్లా గుత్తి టైప్ వస్తాయి కదా, అవి 4 బౌల్స్ వచ్చేది ఉంటుంది కదా, అవి తీసుకుందాంలే, ప్రస్తుతానికైతే ఇవి 2 తీసుకో చాలు అన్నారు. ఓకే అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నా అనమాట. అది మొత్తానికైతే 2 నా చేతుల నుంచి తీసేశారు. సో ఇవి నెక్స్ట్ టైం ఇవ్వండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటి అంటే మగ్స్ అండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ వాటర్ మగ్స్ కోసం వెళ్ళినాం మేము. అయితే అవి కూడా జస్ట్ ఇప్పుడే వేరే వాళ్ళు ఒక 30 ఆర్డర్ తీసుకున్నారండి. సో మొత్తం అయిపోయినాయి, లేవు, మొత్తం ఖాళీ అయింది స్టాక్ అని చెప్పారనమాట. ఇంకా సరేలే ఇంకా చేసేది ఏముంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట. ఇవేంది అంటే నాకు తెలిసి ఇవి ఎంత లేదన్నా ఒక 1 లీటర్ వాటర్ అయితే పడుతుంది. ఓకే సరిపోతుంది. 1500 ml అంట, చూడండి ఇక్కడ ఉంది చూడండి, 1500 ml. ఐ థింక్ 1500 ml అంటే 1.5 లీటర్, 1.5 లీటర్ అనుకుంటా. అంతేనా ఏమో, 1500 ml అంటే 1.5 లీటరా, 1 లీటరా తెలీదు, ఎంఎల్స్ తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చేయకంట. సో ఇది మనం ఏంటంటే వాటర్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనము కర్రీస్ అవి పెద్ద పెద్ద బగోన్లలో చేస్తాం కదా, అప్పుడు ఏంటి అంటే మనం కర్రీస్ తోడి బకెట్స్లో వాటిలో వేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఇప్పుడు ఈ క్యాన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా దేంట్లో అయినా సరే మనం నార్మల్ బౌల్స్ పెట్టి ఇట్లా తీస్తే కొంచెం చేతులు అవి కాలుతాయి కదా, అట్లా కాకుండా ఇది బాగుంది. కర్రీస్ని మనం పెద్ద బౌల్స్లో నుంచి తీసి, ఐ మీన్ పెద్ద సర్వలలో నుంచి తీసి ఈ క్యాన్స్లో కానీ వేరే గిన్నెలలో కానీ పోసుకోవడానికి, తోడుకోవడానికి, కర్రీస్ తోడుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట. సో ఇవి 2 తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి కూడా ఫస్ట్ 4 తీసుకున్నా, మళ్ళీ వద్దు 2 చాలు అని చెప్పేసి ఇలా చేశారనమాట. సో మనకి 2 in 1గా ఉపయోగపడుతుంది. అటు వాటర్కి ఉపయోగపడుతుంది, ప్లస్ కర్రీస్ తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఇవి 2 అనమాట. మనం ఎవరికన్నా మజ్జిగ అట్లా పోయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని నిండా తీసుకెళ్ళేసి అందరికి అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రసం అట్లాంటివి కూడా బాగుంటుంది. ఓకే ఇవి ఒక 2. అండ్ తర్వాత వచ్చేసి గరిటెలు అండి. ఇవైతే నిజంగా ఎంత బరువు ఉన్నాయి అంటే బాబోయ్, చాలా బరువు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటి అంటే 3 తీసుకున్నా. అప్పుడు ఎప్పటి నుంచో ఈ గరిటెలు వేసుకోవాలని ఉంది. నేను ఒక్కసారి బేగం బజార్ వెళ్ళినప్పుడు చూశాను అక్కడ, కానీ చాలా రేట్ అనిపించింది, టూ మచ్ అనిపించింది నాకు రేటు. సో ఇంకా తీసుకోలేదు.
సో ఇంకా దీన్ని మా అత్తమ్మ ఏమన్నారంటే ఇంట్లో ఏమన్నా పాత గిన్నెలు ఉంటాయి కదా, ఇవి పోయడానికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర పోస్తారు కదా వాళ్ళు, కరగబెట్టి మన ముంగట్నే పోషిస్తారు అనమాట. సో అట్లా అచ్చు పోసేటప్పుడు తీసుకుందాంలే అన్నారు. ఇంకా నా దగ్గర అంత పాతవి అట్లా ఏం లేవు. అచ్చు పోసేటప్పుడు పోపిద్దాం అనుకున్నాం, బట్ అంత అట్లా కూడా మనకి సర్వాలు ఇచ్చి మళ్ళీ అమౌంట్ ఇచ్చి అంత ఎందుకులే, తెచ్చేసుకుంటా అయిపోతుంది కదా అన్నట్టుగా అనుకున్నాం. సో మొత్తానికైతే నిన్న పనిలో పని ఇవి కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది, తీసేసుకున్నా. ఏంటంటే నా దగ్గర పెద్దవి 20 కిలోల వరకు అయితే పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి. సో అవి కలపడానికి అయితే మన నార్మల్ గంటెలు అయితే సరిపోవు. అవి ఏంటంటే బెండ్ అయిపోతాయి అనమాట, ఎక్కువ క్వాంటిటీ కదా, రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు ఏదైనా, సో బెండ్ అయిపోతాయి. ఇలాంటివి అయితే ఏంటి అంటే బెండ్ అవి చాలా, చూడండి ఎంత మందంగా ఉన్నాయి చూడండి, చాలా వెయిట్ కూడా ఉంటాయి ఇవి. ఇది వచ్చేసి మనకి కిలో 330 రూపాయలు అండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, కిలో 330 రూపాయలు అంట. అయితే ఇది ఒక్కొక్కటి కిలో ఏం లేదు, కిలో రేటు ప్రకారం ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో అంత ప్రైస్కి ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి 185 ఏమో పడిందండి నాకు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ 180 185 ఒక 5 రూపీస్ అటు ఇటు 180 ఆర్ 185 పడింది ఇది. అండ్ ఇది వచ్చేసి 150 170 సంథింగ్ అంతే పడింది ఇది కూడా, ఈ కర్రీస్కి వాటికి. ఓకే, ఇది కూడా మనం ఫ్రై కర్రీ రైస్ అట్లా ఏదన్నా ఒకదానికి, ఇది కూడా రైస్ ఆర్ కర్రీస్కి అట్లా బాగుంటుంది. ఇదైతే సాంబార్ రసంకి ఇది ఓకే, ఇవి రెండు మాత్రం ఏదైనా రైస్ అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. ఏంటంటే ఇవి రెండెందుకు తీసుకున్నా అంటే రైస్లో పెట్టింది మళ్ళీ కర్రీస్లో పెట్టాం కదా కదా సో ఇదంటే రసంకి వాటికి ఇది ఓకే, బట్ ఇదేంది అంటే మనం ఇవి రెండు ఉండాలి, ఒకటి రైస్కి సపరేట్ ఉండాలి, కర్రీస్కి సపరేట్ ఉండాలి అన్నట్టుగా ఇవి రెండు తీసుకున్నాను నేను. సో చాలా, ఇదైతే నాకు 280 ఆర్ 290 ఎంతో పడింది. ఇది వచ్చేసి స్టీల్ది కేజీ 395 ఉంది. సో ఇది నాకు 290 సంథింగ్ అరౌండ్ అట్లా ఎంతో పడింది ఇది. బట్ రీజనబుల్ అంటే రీజనబుల్గా చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చినట్టు అనిపించింది. అండ్ అట్లనే ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే మనకి చూడండి ఇంత ఉంది, ఒకటి ఇంత ఉందన్నమాట, కరెక్ట్ నా మొహంకి సరిపోతుంది. ఇది ఇంత పెద్దది వచ్చేసి మనం బయట కొనాలంటే ఎంత లేదన్నా 200 లేదా 150 200 మధ్యలో అవుతుంది ఇంత పెద్దది కొనాలంటే బయట అనుకుంటున్నా నేను. ఎందుకంటే నాకు బయట ఎక్కువ నేను ఎప్పుడు కొనలేదు, ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాను కాబట్టి. సో 150 200 ఆ మధ్యలో ఉంటుంది ఇంత పెద్దది. సో ఇది వచ్చేసి మనకి ఎంత చూడండి, నమ్మలేరు అసలు చెప్తే, ఇది 77 రూపీస్ పడిందండి. ఇక్కడ ఉంది చూడండి రేటు, 77 రూపీస్ పడింది. సో రెండు తీసేసుకున్నాం. రెండెందుకు అంటే నాకు ఒకటి, ఇది ఇంకోటి మా అత్తమ్మకి అనమాట. సో అత్తమ్మ దగ్గర కూడా అన్ని చిన్న చిన్నవి, పెద్దవి లేవు. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాము, చెరొకటి, అత్తమ్మకోటి నాకొకటి. అండ్ అట్లనే అత్తమ్మ ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట, ఇవి ఈ కర్రీ గెరిట్లు ఒక 3 తీసుకుంది. ఇవి చూడండి ఎంత ఇది చూడండి, ఇక్కడ తెలుస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో లోతు కూడా సుమారుగా ఒక 2 ఇంచులండి, 2 ఇంచుల లోతు ఉంది ఇది చూడండి, 2 ఇంచుల లోతు ఉంది, పెద్దగా ఒక కూర గిన్నె అంత ఉంది ఇది. సో ఇవి కూడా బాగున్నాయి గట్లు, కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెయిట్ బాగానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 57 రూపీస్ అండి. చూడండి ఇక్కడ నేను చేయి పెట్టిన దగ్గర చూడండి 57 రూపీస్ రేటు. సో ఇవి వచ్చేసి 3 తీసుకుంది. ఇవి మాత్రం అత్తమ్మవే గెరిట్లు, ఈ 3 అన్నమాట. ఇది ఒకటి నాది, ఇది ఒకటి, ఇవి 3 అత్తమ్మవి. సో అయితే ఏంటి అంటే తను ఇందాక నేను చూపించాను కదా పెద్ద గెరిట్లు, అవి తీసుకోవాలని అనుకున్నారు. కాకపోతే అక్కడ బాగాలేవు అనమాట, అన్నీ అయిపోయినాయి, స్టాక్ అంతా అయిపోయేసి మొత్తం ఇట్లా కొంచెం డ్యామేజ్ వచ్చిన పీసులు ఉన్నాయి, లాస్ట్ అయిపోయినాయి కాబట్టి. సో ఇంకా ఆవిడ అన్నారు, అక్కడ పనిచేసే అమ్మాయి అంది, మేడం మీకు మళ్ళీ ఒక 2-3 డేస్లో స్టాక్ వస్తుంది, అప్పుడు రండి బాగుంటాయి అప్పుడు తీసుకుందరు కానీ అని అంది. ఇంకా కాకపోతే ఇంకా మనకి ఇప్పుడు మనకి స్వాములకు భిక్ష పెట్టేది అది ఉంది కదా. సో ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాము, అప్పుడు ఉంటాయో ఉండవో తెలీదు. ఒకవేళ మనకి వెళ్ళడానికి వీలు అవ్వకపోతే కూడా మళ్ళీ మనకు ఆ రోజుకి ఇబ్బంది అయిపోద్ది కదా. సో తీసేసుకుందాము, కుదురుతుందో లేదో తర్వాత వెళ్ళనికి అన్నట్టుగా ఇంకా తీసేసుకున్నా అనమాట. సో
సో ఇంకా అత్తమ్మ అన్నది సర్లే నాకు ఎలాగూ ఇవాళే అయిపోయింది కదా, పెట్టేసిన కదా స్వాములకి, ఇప్పుడల్లా నాకేం అవసరం లేదు, అంతగా అవసరం అయితే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తీసుకోవచ్చు, లేదా నీ దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోద్ది అన్నట్టుగా ఇంకా మాట్లాడుకొని వచ్చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు చాలా అండి చూడండి, ఇంపార్టెంట్ బౌల్ అనమాట ఇది. సో ఇది ఏంటి అంటే బిర్యానీ హండీ అండి. యాక్చువల్లీ నా దగ్గర ఏంటి అంటే నార్మల్ ఇట్లా ఇది ఉంటుంది కదా, సర్వలు ఉంటాయి కదా, ఆ సర్వలు ఏంటి అంటే స్ట్రైట్ ఉన్నాయి అనమాట, ఇట్లా స్ట్రైట్ వెడల్పుగా స్ట్రైట్గా ఉండే బౌల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి అన్నమాట ఈ హండీస్. బట్ ఈ టైప్లో అయితే లేదు. సో ఇదేదో బాగుంది అబ్బా డిజైన్ కూడా. యాక్చువల్లీ నాకు ఈ డిజైన్ నచ్చింది, బిర్యానీకి అలాంటి వాటికి ఇది బాగుంటుంది కదా అనిపించింది అనమాట. సో నార్మల్ సర్వలల్లా చేసే కంటే ఇట్లా కొంచెం వెడల్పుగా ఉంది, ప్లస్ పెద్దగా ఉంది. సో నా దగ్గర ఉన్న సర్వలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్దవి ఉన్నాయి. పైగా ఇంకొకటి ఏంది అంటే బిర్యానీకి వాటికి అదే బౌల్లో వైట్ రైస్ మా నార్మల్ టైంలో వండుతాం కదా, అదే దాంట్లో మళ్ళీ బిర్యానీ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇది అయితే ఏంది అంటే ఇన్ని రోజులు నేను ఏంటంటే బిర్యానీ చేయాలంటే మన నార్మల్ చేపల కర్రీ చేసేది ఉంటుంది కదా, ఫిష్ కర్రీ చేసేది ఉంటుంది, వెడల్పు ఉంటుంది కదా. సో అలాంటివి రెండు ఉన్నాయి, పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి. సో వాటిలో చేసేదాన్ని అనమాట. బట్ ఎప్పటి నుంచో నేను బిర్యానీకి సపరేట్ ఒకటి తీసుకోవాలి ఈ కర్రీస్ది కాకుండా అన్నట్టుగా ఎప్పటి నుంచో నాకు ఉండింది. సో అది మొత్తానికి ఇవాళ తీరింది. యాక్చువల్లీ ఏంటి అంటే ఇవాళ టార్గెట్ ఇది కాదు, జస్ట్ ఆ కర్రీ వేసేవి ఏవైతే ఉంటాయో సెట్ ఉంటాయి కదా 4-5 కప్స్ వచ్చేవి, సో వాటి కోసం వెళ్ళాను. అనుకోకుండా ఈ బిర్యానీ హండీ అనేది తీసుకోవాల్సి వచ్చిందనమాట. చూడండి, సో ఇది కూడా వెయిట్ మాత్రం చాలా ఉందండి. దేనికి ఎలా ఉన్నా వీటికి మాత్రం బిర్యానీ వాటికి ఈ అడుగు అనేది మందంగా ఉండాలండి. ఎందుకు అంటే బిర్యానీ అనేది మనం దమ్కేస్తాం, దమ్కేసినప్పుడు అడుగు మందంగా ఉంటే రైస్ అనేది తొందరగా మాడదు, లేదనుకోండి తొందరగా మాడిపోతుంది, పైన అట్లనే ఉంటుంది, లోపల మాత్రం మాడిపోతుంటుంది, అది ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరైనా నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ఈ అడుగు ఏదైతే ఉంటుందో ఇది మందంగా ఉంటే తెచ్చుకోండి బిర్యానీకి. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఈజీగా ఒక 2 kgs ఫ్రీగా పడుతుంది, 2 to 2.5 kg ఫ్రీగా అవుతుంది అనమాట. లేదు అక్కడికక్కడికి నార్మల్గా వైట్ రైస్ అట్లా అత్తేసురు పెట్టుకుంటే మాత్రం ఒక 3 kgs సరిపోతుంది. లేదు బిర్యానీ అలాంటివి అయితే కనుక 2 kgs ఫ్రీగా వండుకోవచ్చు. ఎందుకు అంటే 2 kgs రైస్ వేస్తాము, ప్లస్ మళ్ళీ కర్రీ మళ్ళీ ఈక్వల్గా కర్రీ కూడా వేస్తాం కదా. సో ఎంత లేదన్నా మనము 2 kgs బిర్యానీ అయితే చెయ్యొచ్చు. దీనికి ఇది మూత కూడా తీసుకున్నాను, సెట్ అనమాట, బాగుంది కదా. సో ఇది కూడా వచ్చేసి నాకు తక్కువనే పడిందండి, 600 సంథింగ్ ఎంతో, 650 ఆ రేంజ్లో ఏమో పడింది ఇది. సో రీజనబుల్ అనిపించింది నాకైతే. వెయిట్ కూడా చాలా ఉంది, ఇది వెయిట్ కూడా బాగుంది, ప్లస్ మంచి అనిపించింది, చూడడానికి కూడా బాగుంది బుజ్జిగా. సో ఇదొకటి తీసుకున్నాను. మాది 4 people మెంబర్స్ ఫ్యామిలీ కాబట్టి పైగా మళ్ళీ ప్లస్ ఎవరో ఒకరు చుట్టాలు వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే బిర్యానీ మా ఫ్యామిలీకి చాలా ఫేవరెట్ అనమాట. సో బిర్యానీ ఫేవరెట్ కాబట్టి ఒక్క పూట బిర్యానీ తింటే ఆ సాటిస్ఫాక్షన్ అనిపించదు. సో మళ్ళీ రెండో పూట కూడా బిర్యానీ తినాలని ఉంటుంది మా ఫ్యామిలీకి. సో అదైతే సరిపోతుంది 2 పూటలకి అన్నట్టుగా అంత పెద్దది తీసుకున్నా. ఒకవేళ ఒక పూటకైనా సరే మేమే కాకుండా ఇంకెవరైనా గెస్ట్లు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరైనా వస్తారు కదా, అలాంటప్పుడు కూడా మనకి అది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ ప్లేట్స్ చూడండి, డిన్నర్ ప్లేట్స్ బాగున్నాయి కదా. ఈ డిన్నర్ ప్లేట్స్ కూడా అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. ఓకే, ఇట్లా పెడితే కొలిస్తే 2 ఉంది. ఓకే, సో ఈ ప్లేట్ వచ్చేసి మనకి 130 రూపీస్ ఏమో పడింది, 130 అనుకుంటా, ఒక్కొక్కటి 130 పడింది. ఇది మనం డిమార్ట్లో వచ్చేసి ఈ సైజ్ బౌల్స్ 195-200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా వేరే షాప్స్లో వెళ్తే 200, 250, 300 అట్లా ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 130 రూపీస్ పడింది. ఇవి కూడా ఎట్లా అంటే పీస్ లాగా కాదు, వెయిట్ అనమాట.
సో మొత్తము 6 ప్లేట్స్ తీసుకున్నాను నేను. 6 ప్లేట్స్ మొత్తం కలిపి 700 చేంజ్కి వచ్చినాయి మొత్తం. ఓకే, 700 సంథింగ్ ఎంతో 730 750 ఆ రేంజ్లో వచ్చినట్టున్నాయి మొత్తం 6 ప్లేట్స్ కలిపి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి చిన్న బుజ్జి గంగాలం అండి, చిన్నవి. ఇవి వచ్చేసి ఏంటి అంటే మా స్వామి అయ్యప్పలకి ప్రసాదం పెట్టడానికి, గణేశుడికి, అయ్యప్పకి, కుమారస్వామికి ముగ్గురికి 3 అన్నమాట. చూడండి, ఈ బుజ్జి గంగాలంలో తీసుకున్నారు. ఆయనకి ప్రసాదంకి పెట్టుకోవడానికి బౌల్స్ కావాలని డైలీ అడుగుతున్నారనమాట. నేనేంటంటే గ్లాస్ కప్స్, ప్లాస్టిక్ కప్స్ అలాంటివి ఇస్తే ఆయన అన్నారనమాట, ఇవి చూడగానే డైలీ అట్లా ఇచ్చే బదులు ఇవి బాగున్నాయి కదా బుజ్జిగా, ఇవి తీసేసుకో, ఎవ్రీ ఇయర్ మనం పూజ అయిపోగానే అవి తీసి సపరేట్ నావి నేను పక్కన పెట్టేసుకుంటాను, మీరు కావాలంటే వేరేటి వాడుకోవచ్చు అన్నారు. సో ఇవి ఏంటంటే ఓన్లీ పూజల టైంలో మాత్రమే దేవుడికి ప్రసాదం పెట్టడానికి, మిగతా టైంలో తీసేస్తాం. ఓకే, ఇవి 3 తీసుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బిందె తీసుకున్నానండి. యాక్చువల్లీ ఏంటి అంటే అయిపోయినాయండి, ఇంత ఏం లేదు, సామాన్ ఇంకా అయిపోయింది. సో ఇది ఫైనల్ ఐటెం. సో ఇది ఏంటి అంటే బిందెలు వచ్చేసి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, నా పెళ్ళైన తర్వాత అసలు నేను ఒక బిందె కూడా వండలేదు. చెప్తే నవ్వుతారేమో, నేను బిందె కొడలేదు. నా పెళ్ళైనప్పుడు అమ్మ వాళ్ళు సారు పెడతారు కదా, మనం పుట్టింటి నుంచి సారు వస్తుంది కదా. సో ఆ సార టైంలో 2 బిందెలు ఇచ్చింది అమ్మ నా పెళ్ళైన తర్వాత. సో ఆ 2 బిందెలే ఇప్పటికీ ఉన్నాయి. సో ఇంకా ఆ తర్వాత నేను బిందెలు కొనలేదు, సరిపోతాయి. ఏంది అంటే ఆ తర్వాత మేము ఇద్దరము, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లలు, ఆ తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంటే పిల్లలు 5th క్లాస్కి రాగానే హాస్టల్. సో ఇంకా అప్పుడు కూడా మళ్ళీ మేము ఇద్దరం అయిపోయాం ఒంటరిగా. సో ఇంకా ఇద్దరికి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు కదా. సో తాగడానికే కదా మనకి, వంటకి తాగడానికి. అందులోనూ మన హైదరాబాద్లో ఏంటంటే డే బై డే వాటర్ వచ్చేస్తాయి. సో రెగ్యులర్గా వాటర్ వస్తున్నప్పుడు ఇంకా మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటర్ ఎక్కువ అవసరం అయ్యేది కాదు కాబట్టి ఆ 2 బిందెలు సరిపోయేటి. అయితే ఎందుకో ఇంకా రీసెంట్గా ఏమైందంటే, అది మేము ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను ఊరు వెళ్తే ఏంటి అంటే మొత్తం అన్నీ వాటర్ అన్నీ తీసేసి క్లీన్ చేసి డ్రై చేసి పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు. అంటే ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడు 1-2 డేస్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ 1 వీక్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు అవి ఏంటి అంటే స్టోర్ ఉంటే మొత్తం వాటర్ పాకుడు వచ్చేస్తుంది, కింద కూడా పాడైపోతాయి అన్నట్టుగా ఎప్పుడు తీసి పెట్టేస్తా. అలాంటిది ఒకసారి నేను ఏం చేశానంటే వాటర్ తీయకుండా మర్చిపోయి వెళ్ళిపోయినాము. కాకపోతే తొందరగా వస్తాం అనుకున్నాం, బట్ అది అనుకోకుండా పోస్ట్పోన్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అట్లా 1 మంత్ పైనే ఉండాల్సి వచ్చింది. సో అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే మళ్ళీ మేము ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికే బిందె కింద వంటబండ మీద వాటర్ ఉంటాయి కదా. సో ఆ వాటర్ అట్లనే ఉండడం వలన, లేకపోతే మరి బిందెలో ఎక్కువ వాటర్ అట్లనే ఉండడం, మరి సంథింగ్ ఏదో నేను అనుకుంటున్నా బిందె కింద వాటర్ తడి ఉండడం వల్ల అట్లా అయిందేమో అనుకుంటున్నా. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఏమైందంటే ఇట్లా జంగు వచ్చినట్టు అయింది. ఒక దగ్గర చిన్న హోల్ పడిపోయి జంగు వచ్చినట్టు అయిపోయింది. దాన్ని ఇంకా నేను అయ్యో మంచిగా ఉంది బిందె, దీన్ని ఎందుకు పడేయాలి, అసలే ఆడోళ్ళు ఇలాంటి విషయాలు కాంప్రమైజ్ అవ్వరు కదా. అంటే అందరూ అవుతారో లేదో, నేనైతే అసలు మంచిగా ఉంది ఊరికే ఎందుకు పడేయాలి, డబ్బులు వేస్ట్ కదా, దాన్ని తీస్తానం అనుకుంటారో పొదుపు అంటారో ఏమంటారో తెలియదు. సో నా వరకైతే మంచిగా ఉన్నాయి, పడేయటం నేను ఇష్టపడను. సో మంచిగా ఉంది, జస్ట్ ఒక చిన్న హోల్ కోసం దీన్ని ఎందుకు పడేయాలని చెప్పి ఆ చిన్న హోల్ దగ్గర ఏం చేశానంటే, అసలు అది కనపడదు కూడా, చిన్నది. సో దానికి నేనేం చేశానంటే, మన ఎంసీల్ ఉంటుంది కదా, ఎంసీల్ది ఒక లిక్విడ్ దొరుకుతుంది, చిన్న ట్యూబ్ ఉంటుంది, అది తీసుకొచ్చేసి పెట్టేసి ఒక 2 days కంప్లీట్లీ సన్ డ్రై చేసిన, బయట ఎండనిచ్చేసిన ఎండలో. సో అది బాగా ఎండిపోయిన తర్వాత వాటర్ వేసి చూసా, ఏం లీక్ అవ్వలేదు, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నా. అయితే అది అట్లా కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఏంటంటే ఇక్కడ ఇంకా అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు
18 ఇయర్స్ 17-18 ఇయర్స్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం ఇంకా స్టార్ట్ అయిందనమాట, రెస్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నాకు అర్థమైపోయింది వీటి లైఫ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా దీనికి మార్చాల్సిన టైం వచ్చింది అనిపించింది. నవ్వుతున్నారు. సో దాని లైఫ్ టైం అయిపోయింది, దాన్ని మార్చాల్సిన టైం వచ్చిందని అర్థమైంది. అయినా సరే దాన్ని ఇప్పుడల్లా ఏం మార్చను, దాన్ని మళ్ళీ కొంచెం వాడుకుంటాను, ఏదన్నా పెట్టుకోవటానికి అట్లా ఉపయోగపడుతుంది. సో కొత్త బిందెని అయితే తీసుకొద్దామని చెప్పి ఈ కొత్త బిందెని అయితే తీసుకొచ్చిన. ఇది బరువు మాత్రం అండి, నేను మా వారికి ఫస్టే చెప్పాను, తీసుకోవడం అయితే ఇంత జంబో బిందె తీసుకుంటున్నావు, బట్ ఇది నేనైతే ఎత్తలేను బాబు. యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది. సో నా చిన్న చిన్న వెయిట్స్ కూడా మోయలేను, ఇంకా ఇంత పెద్ద వెయిట్ అంటే ఇంపాసిబుల్. సో డాక్టర్ చెప్పారు వెయిట్ లిఫ్ట్ చేయొద్దు, కష్టం అవుతుందని. సో నేను లిఫ్ట్ చేయడం మర్చిపోయి చాలా రోజులు అయింది వెయిట్. సో ఈ బిందె మాత్రం మీరు మోస్తానంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దని చెప్పాను అనమాట. ఇప్పుడు ఏదో పెద్ద నువ్వు మోస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నేను కదా చెప్పేది. ఏముందండి, ఇంటి డోర్ ముందే నల్లు ఉంటుంది, ఆడి నుంచి జస్ట్ ఇలా లేపి ఇలా పెట్టాలి అంతే కదా. దాన్ని ఏమన్నా మోసుకొని పోతున్నారా? అది కూడా బరువు అయిపోతే ఎలాగండి మగవాళ్ళకి చెప్పండి కదా. జస్ట్ డోర్ మీద నుంచి తీసి బండ దగ్గర పెట్టాలి అంతే, అదనమాట. అది జస్ట్ 2 అడుగులు కూడా ఉండదు, జస్ట్ ఇలా లేపి ఇలా పెట్టడం అంతే. డోర్ దగ్గరే ఉంటుంది బండ, పెద్ద దూరం ఏం లేదు, అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాలి. సో అదనమాట. అయితే పర్లేదు తీసుకో బాగుంది అన్నారు. ఆయన సెలక్షన్, ఇది ఒక్కటే మాత్రం మా ఆయన సెలక్షన్, మిగతావన్నీ నా సెలక్షను. ఇది ఒక్కటే మా వారి సెలక్షన్ అనమాట. అన్నీ నేను వేస్తూ ఉంటే వెనకాల తీస్తూ వస్తున్నారు అనమాట సామాను. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది అవసరం అని నేను పెడుతుంటుంటే ఇది ఎందుకు అదెందుకు, ఇది అవసరం లేదు తర్వాత చూద్దాం అన్నట్టుగా అన్నీ తీసేస్తూ వచ్చారు. ఇది ఒక్కటి మాత్రం ఇంకా ఆయన బిందెలు అవసరం కదా వాటర్కి అన్నట్టుగా ఇది ఒక్కటి మాత్రం ఆయన తీసుకున్నారు. సో ఇంత పెద్ద బిందె వచ్చేసి మనం బయట కొనాలంటే ఎంత లేదన్నా 1000 రూపీస్ ఈజీగా అవుతుంది, అందులో డౌటే లేదు. ఓకే, బట్ ఇది వచ్చేసి నేను ఎంతకు తీసుకున్నానో తెలుసా చెప్పండి, చిన్న పజిల్ అనమాట. ఇది ఎంతకు తీసుకున్నానో చెప్తే వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తా, ఓకేనా. యాక్చువల్లీ ఇది నేనేంటి అంటే అనుకోలేదండి, ముందుగా నేను డిసైడ్ అవ్వలేదు, బట్ అప్పటికప్పుడు ఇప్పుడు నేను డిసైడ్ అయ్యి మీకు చెప్తున్నా అనమాట. దీని కాస్ట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుందో మీరు కనుక గెస్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది పంపిస్తా, ఓకేనా. దీని కాస్ట్ అయితే నేను చెప్పను, మీకు తెలిస్తే మీరు గెస్ చేసి చెప్పండి, ఓకేనా. చాలా వెయిట్ ఉంది ఇది, బట్ బిందె కూడా చాలా బాగుంది అబ్బా, రౌండ్గా గుండు బిందె చాలా బాగుంది. కానీ ఇలా నడుము మీద పెట్టుకొని నడవడానికి మాత్రం అస్సలు, ఎందుకంటే జారిపోతుంది, ఇలా పెట్టుకోవడానికి రాదు, ఇలా మేబీ ఇలా పెట్టుకోవడానికి వస్తుంది, ఓకే. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తానన్నాను కదా. సో ఈ ముచ్చట్లల్లో పడి చెప్పడం మర్చిపోయాను, అడ్రస్ మర్చిపోయానని కాదు, మధ్య మధ్యలో కొన్ని కాల్స్ వచ్చినాయి. సో ఆ కాల్స్ వస్తా మాట్లాడుతా ఇదైపోయింది అనమాట. సో ఇవన్నీ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే చైన్ నెంబర్ అండి. ఇది ప్రమోషన్ కాదండి, మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకునేరు ఏంటి, మీరు ప్రమోషన్ చేస్తున్నారా, మీకేమన్నా వాళ్ళు ఫ్రీ ఇచ్చారా, లేకపోతే ఏమన్నా డబ్బులు ఇచ్చారా, లేకపోతే డిస్కౌంట్ చేశారా? నో అండి, ఏం లేదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది. ఎందుకు అంటే ఇంత తక్కువ ధరకి మనకి ఇంత మంచి ఐటమ్స్ వస్తున్నప్పుడు మనలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేడీస్, ఓకే, చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. సో మనకి ఎట్లా ఉంటుంది అంటే రూపాయికి ఇంకో రూపాయి యాడ్ అయితే ఖచ్చితంగా అది బెనిఫిట్. ఇది అందరికీ అవసరం అయ్యే ఆలోచన కదా. సో మీరు 10 రూపాయలు పెట్టే కాడ మీకు 5 రూపాయలకే వస్తుంది అంటే ఇంకో 5 రూపాయలు మీకు మిగులుతుంది కదా. సో నేను మీకు హెల్ప్ చేసినట్టే కదా. సో అదనమాట, అందుకే చెప్పాలనుకున్నాను. ఇది వచ్చేసి మనకి చైన్ నెంబర్ అండి, అంబర్పేట్ చైన్ నెంబర్ దగ్గర వర్తమాన్ అని ఉంది, స్టీల్ ప్యాలెస్. సో అక్కడ మనకి ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లు అండి, వెయిట్ లాగా ఇస్తారనమాట, పీస్ కాదు. కొన్ని ఐటమ్స్ చిన్న చిన్న బౌల్స్, చిన్న చిన్న గ్లాసులు ఇలాంటివి మాత్రమే ఇప్పుడు నేను చూపించాను కదా, గెరిట్లు అవి మాత్రం పీస్ లాగా. ఆ గెరిట్లు ప్లస్ ఇది ఒకటి, ఇది ఎంత ఉంది, 77 రూపీస్ అండి. ఇత్తడిది, ఇత్తడేనండి, కోటింగ్ కాదు, ఇత్తడే. ఇది
ఈ గెరెట్లు 57 అట్లా చూసారు కదా ఎంత తక్కువకు ఉన్నాయో. సో అదనమాట. సో ఇంత తక్కువ కంటే బెటరే కదా. సో ఇది మీరు ప్రైస్ చెప్పేసేయండి. దీనికి మాత్రం ఖచ్చితంగా నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తాను. ఎగ్జాక్ట్లీ గెస్ట్ చేసిన వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ కాస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా అడ్రస్ నంబర్ అంబర్పేట దగ్గర. అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. అందులోనూ ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వర్తమాన్ అయితే తెలిసే ఉంటుంది, ఎందుకంటే బాగా ఫేమస్ అనమాట అది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వర్తమాన్కి వెళ్ళి తీసుకోండి. అక్కడ మీకు స్టీల్ కానీ అల్యూమినియము, ఐరన్ అండ్ ప్లాస్టిక్వి కావచ్చు, కాపర్వి, ఎలక్ట్రానిక్స్ కూడానండి, హోమ్ అప్లయన్సెస్ ఎవ్రీథింగ్ అండి. ఓకే. అండ్ దీనికి ఆపోజిట్లోనే మేబీ వీళ్ళదో మరి వేరే షాపో తెలీదు, నేను ఇందాక చూశాను, ఇంతకుముందు లేదు ఇప్పుడు చూశాను నేను. ఫర్నిచర్ అవి కూడా ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఉంది. అక్కడ కూడా మొత్తం ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బెడ్లు కావచ్చు, మ్యాట్రెస్ కావచ్చు, ఫ్రిడ్జ్లు, అల్మారాలు ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే ఒక అమ్మాయిని అత్తారింటికి పంపిస్తే ఏవైతే నీడ్ ఉంటాయి అనుకుంటారో ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అండ్ ఇంకా వర్తమాన్లో అయితే హోటల్ వాళ్ళకి కూడానండి, మనకు హోటల్ పర్పస్ మనం పెద్ద పెద్ద ఐటమ్స్ వాడతాం కదా, స్టవ్లు కావచ్చు, గిన్నెలు కావచ్చు, కుక్కర్లు కావచ్చు, క్యారియర్లు కావచ్చు, ఏదైనా సరే హోటల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. వీళ్ళతో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 17 ఇయర్స్ దగ్గర 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి వీళ్ళ దగ్గర నేను తీసుకోవటం. అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. ఇదైతే ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది, నాలాగా అక్క చెల్లెళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అందరికి షేర్ చేస్తున్నా. ఓకే. సో ఇదండి మరి మన వీడియో. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.